మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొక్క పెట్టిన వెంటనే కాయలు రాలేదేంటి అనిపిస్తుంది. నాకు కూడా మొట్టమొదటిసారి గింజ వేసాక ఎప్పుడు కాయలు వస్తాయా అని వెయిట్ చేస్తాం. కానీ ఒకసారి గింజ వేసాక మొలకెత్తినప్పుడు ఒకసారి మనసులో జల్లు అంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది. వేశాక నాకు అనిపించింది, దాదాపు అన్నీ మా అమ్మ పండించేది, నాకు ఎప్పుడు ఏ మొక్క ఎలా ఉంటుందో కూడా తెలియదు. నేను పండించడం మొదలుపెట్టాక ఇన్ని వస్తాయా అనే ఆనందం తెలిసాక ఇంకా ఆగలేదు, అక్కడతో పండించడం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. కానీ ఒక తప్పు అందరం సహజంగా ఏం చేస్తామంటే, 4 టమాటాలు వచ్చాయి లేదా 5 టమాటాలు వచ్చాయి, ఇంకా రాలేదు, చెట్టు చచ్చిపోయిందని బాధపడతాం. మొట్టమొదటిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెట్టు చచ్చిపోయినా మనం నేర్చుకోవాలి. దాని నుంచి ఎక్కడ తప్పు వెళ్ళాము, ఏం చేస్తున్నాం అనేది నేర్చుకుంటూ వెళ్తే ఇది ఒక జర్నీ. ఎవరికి పూర్తిగా ఇంకా ప్రకృతి గురించి తెలియదు, మొక్కలు ఎలా పనిచేస్తాయి ఎవరికి తెలియదు ఇంకా. కానీ తెలిసిన వాళ్ళు వేరే వేరే లెవెల్స్లో ఉన్నారు, వేరే వేరే రేంజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నవి తీసుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తే ఇంత అబండెన్స్ ఈ రకంగా పండించడం ఎప్పుడూ సాధ్యం. మాకు విసుగొచ్చేసేది, రోజుకి ఇన్ని వస్తున్నాయి ఏంటని చెప్పి వీధిలో వాళ్ళందరికీ పంచుతూ అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఒక ఇంటితో మొదలైంది కాస్త దాదాపు ఇప్పుడు మా కాలనీలో 20 మంది అందరం టెర్రస్ గార్డెన్స్ చేస్తూ ఉన్నాం. 20 మంది బృందం పెంచడమే కాదు, 4గురికి పంచుతూ అక్కడి నుంచి వీళ్ళందరూ బయట క్లాసులు చెప్పడము, ఎక్కడ ఎవరు పెట్టుకుంటారంటే వీళ్ళు సెటప్ చేసి రావడము, నేనే వెళ్ళాలని లేదు, వాళ్ళలో ఎవరన్నా వెళ్తారనమాట. ఇలా దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాం. దీనిలో గింజలు సేవ్ చేస్తూ ఉన్నాం, ఆ గింజలు పంచుతూ ఉన్నాం 4గురికి. ఒక ఇంట్లో 4 గింజలు సేవ్ చేస్తే ఒక 3 ఏళ్ల క్రితం ఈరోజు అది కొన్ని 100 మందికి వెళ్ళిందంట ఆ సీడ్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది 2 ఏళ్ల తర్వాత. బట్ స్టిల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని రకాలు మనం సేవ్ చేయగలుగుతాం అనేది కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం చేయగలిగిందనమాట. ఒకప్పుడు సమృద్ధిగా ఉండేది కాబట్టి సమాజంలో పోయిటరీ కానీ, రకరకాల మంచి విషయాలు కానీ, ఆర్ట్ కానీ, డాన్స్ కానీ అన్నీ కూడా ఫ్లరిష్ అయ్యి మనుషులు చక్కగా ఉన్నారు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకంటే జీవితాన్ని గడుపుకోవడానికి, సర్వైవల్ కోసం కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఈరోజు అన్ని కరువే. అన్నిటికంటే పెద్ద కరువు ఏంటంటే రిసోర్సెస్. పెట్రోల్ ఒక విషయమే చెప్పాను ఇందాక మీకు. ఈ NPK అంటారు ఫర్టిలైజర్స్, ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ ఏవైతే మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా ఈ గనులు చివరికి వచ్చాయి, ఇక దొరకవు. కెమికల్ ఫర్టిలైజర్స్తో పోని పొలాల్లో మళ్ళీ పండిద్దామన్నా ఇంక ఛాన్స్ లేదు. ఇంకో 10 ఏళ్ళు పోతే ఇవన్నీ దొరకవు. ఫాస్ఫరస్ దాదాపు అయిపోయింది. దాంతో ప్రతి ఒక్కళ్ళం మన జీవితానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లల జీవితానికి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకుంటే కానీ మనుగడ లేదు, అది తీసుకుంటే కానీ సమృద్ధి లేదు, అది ఉంటే కానీ మానవ జాతికి మనుగడ లేదు. అందుకు ప్రతి ఒక్కళ్ళు మీరు మళ్ళీ ఒక లాస్ట్ కల్చర్ ఏదైతే పోయిందో చరిత్రలో దాన్ని మళ్ళీ నిలబెట్టే అవకాశం ఈరోజు మనకుంది. మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కర్ణాటకలో ఒక చోట ఆడవాళ్ళందరూ పెరట్లో చిన్న ప్లేసెస్లో మేడ మీద మిద్దెల మీద పండిస్తూ గింజలు సేవ్ చేస్తూ పసుపు అలాంటివి పండించి పౌడర్ చేసి ప్రోడక్ట్స్లోకి మార్చి దాదాపు మగవాళ్ళు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేకుండా కంప్లీట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. దాదాపు ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు నేను ఇక్కడ చూస్తున్నాను. సూర్యాపేట్ అనే పేరు నాకు సంవత్సరం తర్వాత కనిపిస్తుంది అనే విషయం నాకు ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. ఇంతమంది సహాయంతో, ఇంతమంది సపోర్ట్తోని నేను మిగతా వాళ్ళందరం మీకు ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటాము. మీరు ఇవన్నీ చేసి నిలబెట్టి ఈ దేశాన్ని మార్చాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.